వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదా? మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ నుంచినే సీట్ ఆశించారు. వైసీపీకి కూడా అంతకంటే బలమైన అభ్యర్థి లేడు. కాకపోతే అక్కడ ఆ పార్లమెంటు స్థాన పరిధిలో ఉన్నటువంటి అన్నీ కూడా రెడ్లకి ఇచ్చారు కాబట్టి, ఇదే ఓసీలకు ఇస్తున్నారు కాబట్టి ఆయనకి అక్కడ ఇవ్వడానికి ఇబ్బంది అంటే ఏం లేదు, ఇవ్వచ్చు కూడా. అయితే అందులో మళ్ళీ బీసీలకు కూడా ఇచ్చుకొచ్చినట్టు. ఇంకోటి నరసరావుపేట బీసీకి ఇచ్చినప్పుడు ఒంగోలు రెడ్డికి ఇష్టంలో తప్పేం లేదు. అయితే రెడ్డికే ఇచ్చారు కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. కాబట్టి మాగుంట శ్రీనివాసులకి రెడ్డికి ఇస్తే ప్రాబ్లం ఏముంది? కానీ ఎందుకు ఇవ్వలేదు అంటే బీజేపీ పెద్దలకు కోపం వస్తుందేమో. లిక్కర్ కుంభకోణంలో నిందితుడై ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఇస్తే ఎట్లా? అందులో వాళ్ళ అబ్బాయికి సీట్ అడుగుతున్నాడు ఆయన. వాళ్ళ అబ్బాయే మొన్న అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద వచ్చారు. కాబట్టి ఆయనకి ఇవ్వకూడదని వైసీపీ, అది ఎందుకు ఇవ్వరు అవన్నీ సహజం కదా. ఆ లెక్కనైతే జగన్ మీదనే కేసులు ఉన్నప్పుడు అతనే సీఎం అయినప్పుడు నా కొడుకు ఏంటి అనేటువంటి ఫీలింగ్ మాగుంటకి. ఆయన ఫీలింగ్ని సాటిస్ఫై చేస్తూ తెలుగుదేశంలోకి తీసుకున్నారు. మొన్న ఈ మధ్యనే చేరారు. నిన్న 17 సీట్ల నుంచి తెలుగుదేశం పోటీ చేయాలి. అందులో ఒంగోలు అయితే బీజేపీ కూడా అడగట్లేదు, జనసేన అడగట్లేదు. జనసేనకు 2 ఇచ్చేశారు, మచిలీపట్నం, కాకినాడ. అట్లాగే బీజేపీకి అడుగుతున్న దాంట్లో ఇది లేదు. కాబట్టి ఇచ్చేయచ్చు కదా. ఒంగోలు ఇవ్వాల ఏంటి అంటే దీని గురించినే ఆగుతున్నదా? ఆంధ్రజ్యోతి రాసిన దాన్ని బట్టి చూస్తే అవుననిపిస్తోంది. మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావును విజయనగరం జిల్లా గజపతి నగరంలో నిలపాలన్న పార్టీ అధిష్టానం వహిస్తుంది. ఆయన గతంలో హెచ్చర్లకు ప్రాతినిధ్యం వహించారు. మొదట శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చిన ఆ పార్టీ తర్వాత వెనక్కి తీసుకుని హెచ్చర్లను కేటాయించింది. దీంతో కళాను గజపతి నగరానికి మార్చే విషయమై చర్చ నడుస్తోంది అంటున్నారు. కొద్ది రోజుల క్రితమే గజపతి నగరానికి కొండపల్లి శ్రీనివాసుని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆయనకు అంత అనుకూలత రాకపోవడం లేదని అనుకూలత రావడం లేదని ప్రచారం జరుగుతుంది. చీపురుపల్లికి ప్రస్తుతం కిమిడి నాగార్జున ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ మాజీ మంత్రి గంటా శ్రీనివాసుని నిలపాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. విశాఖలోని భీమిలి మీద ఇంకా తర్జన భర్జనలు సాగుతున్నాయి. ప్రకాశం జిల్లా దర్శిలో ప్రవాసాంధ్రుడు గరికపాటి వెంకట్, ప్రస్తుతం ఇన్ఛార్జ్ గోరంట్ల రవికుమార్, గొట్టిపాటి లక్ష్మీ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వెంకట్ కొంతకాలంగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనంతపురం అర్బన్ గుంతకల్లు, అన్నమయ్య జిల్లాల రాజంపేట, కర్నూలు జిల్లా ఆలూరు మీద టీడీపీ ఇంకా నిర్ణయానికి రాలేదు. కర్నూలు జిల్లా ఆదోని సీట్ బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుని ఆలూరు కేటాయించే ప్రతిపాదన మధ్య చర్చ నడుస్తోంది. లోక్సభ సీట్లు ఇంకా ఒంగోలు, అనంతపురం, కడప, రాజంపేట అభ్యర్థులు ఖరారు చేయాల్సి. ఇందులో ఒంగోలులో మాగుంట రాఘవరెడ్డి నిలపాలని గతంలో అనుకున్నారు. కానీ ఢిల్లీ మద్యం కేసులో తాజా పరిణామాలతో రాఘవరెడ్డి స్థానంలో ఆయన తండ్రి సిట్టింగ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు ముందుకు వచ్చినట్టు చెప్తున్నారు. కాబట్టి మాగుంట రాఘవ బదులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తానంటే ఓకే అంటోంది తెలుగుదేశం. ఆయన ఓకే అంటే ఇక్కడ ఓకే.